V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. నేను రాజకీయంగా ఎదుగుతుంటే కొందరికి కష్టంగా ఉంది. అందుకే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి భయపట్టిస్తే పార్టీకి దూరం అయ్యే ప్రసక్తే లేదు. తెనాలి నియోజకవర్గంలో సొంత పార్టీలో కొంతమందికి మనస్పర్ధలున్నాయి. ఇదంతా అధిష్టాన వర్గం గమనిస్తూనే ఉంది. ఈ విషయాన్ని మా బాస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళా. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇలా తనకు జరిగిన ఎదురుదెబ్బ గురించి తెనాలిలో కోర్టు సాక్షిగా పేర్కొన్నారు వైసీపీ యువ నాయకుడు ఆరిగ అరుణ్ రెడ్డి. ఇటీవల కాలంలో తెనాలి నియోజకవర్గంలో ముఖ్యంగా కొల్లిపర మండలంలో వైసీపీ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటాన్ని జీర్ణించుకోలేని కొందరు నాపై, నా అనుచరులపై తప్పుడు కేసులు పెట్టారని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే తాను వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెనాలి నియోజకవర్గంలో తాను, తన అనుచరులు ఇబ్బంది పడినట్టు చెప్పారు. ఇలా మరొకరికి మాలా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాను వైసీపీ పార్టీ అభివృద్ధి కృషి చేసి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. గత సంవత్సరం పుట్టినరోజు ర్యాలీలో కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించామని, తనపై, తన అనుచరులపై 18 మంది పైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. మొదటి నుండి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచాం. తప్పకుండా పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు అరుణ్ రెడ్డి. ఇలా అరుణ్ రెడ్డి బహిరంగంగా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం అంటూ సంకేతాలు ఇవ్వడంతో తెనాలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠత పెరిగింది. మా పైన పెట్టిన తప్పుడు కేసులు కోర్టుకు హాజరవడం జరిగిందన్న. కేసులు పెడితేనో, మరో రకంగా ఇబ్బంది పెడితేనో మేమందరం రాజకీయాలకు దూరం అవుతామనో, మా పార్టీకి దూరంగా ఉంటామంటేనో అది జరిగే పరిస్థితి కాదు. అన్నిటికీ తెగించే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతకైనా నిలబడతాం. పార్టీ కూడా గతంలో లాగా ఎవరిని నెగ్లెక్ట్ చేసే పరిస్థితిలో లేదు. మొట్టమొదటి నుంచి ఎవరైతే పార్టీ కోసం ఏ పదవులు ఆశించకుండా ఆస్తులు పోగొట్టుకొని, టైం పోగొట్టుకొని, కేసులు పెట్టించుకొని కష్టపడ్డారో వాళ్ళందరినీ దగ్గరకు తీస్తుంది. రీసెంట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయనకు కూడా దీని గురించి వివరించడం జరిగింది. ఆయన కూడా ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ కలుపుకుంటూ, అందరినీ దగ్గరకు తీసుకుంటూ మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేసి బలంగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో నా జన్మదినం సందర్భంగా మేమంతా ర్యాలీగా గుడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజున ఒక కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించారని తప్పుడు అభియోగంతో మా పైన కేసు ఫైల్ చేసి సుమారుగా నాతో కలిపి 18 మందిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. ముఖ్యమైన నాయకులను, మా పార్టీ నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి గారిని, ఇటువంటి వారందరినీ దీంట్లో ఇరికించారు. కావాలనే పెట్టింది కదా, మేము ఎందుకు ప్రవర్తిస్తాం దురుసుగా? అటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారండి. కానీ మేమైతే ఎవరి మీద ఏమి అభియోగాలు చేసే దృష్టిలో చూడట్లేదు. మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. పార్టీ చూసుకుంటుంది, అన్ని పార్టీ గమనిస్తుంది, పార్టీయే చూసుకుంటుంది. వైసీపీలోనే ఉన్నారు కదా. అవును. మరి ఆ వైసీపీలోనే మీకు వ్యతిరేకత అంటూ ఏమీ లేదండి. ఏ పార్టీలో అయినా సాధారణంగా ప్రతి నాయకుడిని వ్యతిరేకించే ఒక వర్గం ఉంటుంది. మమ్మల్ని అలాగే గతంలోనే చెప్పాం కదా, అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్న ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ మిగతా వారిలాగా మేమేమి పక్క పార్టీల నుంచో ఇంకో దాంట్లో నుంచో వచ్చిన వాళ్ళం కాదు. ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆయన కుటుంబం వెంటే నడిచాం. మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడిచాం. మీరు రాబోయే రోజుల్లో సీట్ ఆశించే అవకాశం ఉందా?
జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తానండి. అప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? బాస్ ఎక్కడ చెప్తే అక్కడి నుంచి పోటీ చేస్తానండి. నాకు అక్కడే కావాలి ఇక్కడే కావాలి నేను అనేది కాదు, అంతా ఆయన ఇష్టం. ఎవరు ఎక్కడ సూటబుల్, ఎక్కడ ఎవరిని పబ్లిక్ ఇష్టపడుతున్నారు అనేది పార్టీ చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో మన అరుగు అరుణ్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శివకుమార్ గారి నాయకత్వంలో నడిచారు కదా, మళ్ళీ ఇప్పుడు అరుణ్ రెడ్డి గారు అంటున్నారేంటి? అంటే అధికారం ఉన్నప్పుడు అంత పచ్చగానే కనబడింది, అధికారం పోయిన తర్వాత కదా అర్థమైంది ఎవరు మన ఎవరు తన. మనం ఏ రోజు కూడా ఒకరోజు కూడా అరుణ్ రెడ్డి గారిని మేము ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మన శాఖ రాలేదు. దెబ్బ తగులితేనే కదా ఎవరు మన ఎవరు తన అని తెలిసేది. నాకు దెబ్బ తగిలినప్పుడు నా పిల్లోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు పెట్టి జైళ్ళల్లో పెట్టిన నా పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ర్యాలీలు పెట్టడం జరిగింది. నా పిల్లలు చనిపోయినప్పుడు నేను చేసిన నాయకుడు పరామర్శకి రాలేదు. నేను ఏం చేయని నాయకుడు నా ఇంటికి వచ్చి నా గడప దొక్కి అన్నా నేనున్నా అన్నాడు. దానికంటే ఇంకా ఏం కావాలి మాకు చెప్పండి. శివకుమార్ గారు ఇక్కడి నుంచి గతంలో పోటీ చేశారు, ఈసారి కూడా నేనే పోటీ చేస్తాను. మరి అరుణ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయి. కంపల్సరీ ఆయన మాకు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బట్టి మేము దాన్ని బట్టి స్టెప్ తీసుకుంటాం.